విమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. 204 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. జార్జియా ఓల్ 54 బంతుల్లో 79, స్మృతి మంథానా 41 బంతుల్లో 87 పరుగులతో చెలరేగి ఆడారు. ఢిల్లీ బౌలర్స్లో చెన్నెల్లి హెన్రీ 2 వికెట్లు పడగొట్టగా మిన్ను మణి, నందిని శర్మ తలా వికెట్ తీశారు. లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరు ప్రారంభం నుంచి దూకుడు ప్రదర్శించింది. తొలి ఓవర్లోనే హ్యారిస్ 2 బౌండరీలు బాదింది. అయితే హెన్రీ వేసిన 2వ ఓవర్ తొలి బంతికే బౌల్డ్ పెవిలియన్కు చేరింది. 1 డౌన్లో వచ్చిన బోల్తో కలిసి స్మృతి మంథానా పార్ట్నర్షిప్ క్రియేట్ చేసింది. మొదట కాస్త నెమ్మదిగా ఆడినప్పటికీ కొద్దిసేపటికే ఇద్దరు చెలరేగారు. వరుస బౌండరీలతో ఢిల్లీ బౌలర్స్కు చుక్కలు చూపించారు. వోల్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా స్మృతి మంథానా కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును దాటేసింది. వీరిద్దరినే టార్గెట్ను పూర్తి చేస్తారని అంతా అనుకున్నారు. అయితే మిన్ను మణి వేసిన బంతికి భారీ షాట్ ఆడిన వోల్ పిషాలి వర్మ చేతికి చిక్కి పెవిలియన్కు చేరింది. ఆ తర్వాతి ఓవర్లో రిచా ఘోష్ను నందిని శర్మ అవుట్ చేసింది. వరుసగా 2 వికెట్లు కోల్పోవడంతో ఆర్సీబీ కాస్త ఒత్తిడిలోకి వెళ్ళింది. హెన్రీ వేసిన బంతికి స్మృతి మంథానా కూడా బౌల్డ్ అయి పెవిలియన్కు చేరింది. చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సిన తరుణంలో హెన్రీ బంతి ఆదుకుంది. తొలి 2 బంతులకు వరుసగా సింగిల్స్ వచ్చాయి. దీంతో స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. అయితే తర్వాత 2 బంతులకు రాధా యాదవ్ వరుసగా బౌండరీలు బాదడంతో మరో 2 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ టార్గెట్ను ఫినిష్ చేసింది. అంతకుముందు బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ 57, లారా వోల్వర్ట్ 44, లెజీలీ 37, చిన్నెల్లి హెన్రీ 35, షెఫాలి వర్మ 20 రన్స్ చేశారు. ఇక బెంగళూరు బౌలర్స్లో సయాలి, అరుంధతి రెడ్డి, నథైన్ డి క్లర్క్ తలో వికెట్ పడగొట్టారు.